ఏలూరులో బాలల హక్కుల పరిరక్షణ ప్రాంతీయ సదస్సులో బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేశులి అప్పారావు పాల్గొన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో పిల్లలు అసాంఘిక శక్తులుగా మారుతున్నారని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఎక్కువగా గంజాయికి అలవాటు పడుతున్నారని, గిరిజన ప్రాంతాల్లోని వసతి గృహాల్లో సౌకర్యాలు లేక డ్రాప్అవుట్స్ పెరుగుతున్నాయన్నారు. కొన్ని స్కూళ్ల ఆవరణలో మంచినీళ్లు దొరక్కపోయినా డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైర్పర్సన్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్స్ వారికి, అలాగే డాక్టర్ కె రాజేంద్ర సార్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏలూరు డిస్ట్రిక్ట్ వారికి, అలాగే నోడల్ దానికి తోడు మేమేం చేస్తామంటే పోలీసు వారికి చాలా అష్యూరెన్స్ ఇచ్చాము. అమ్మాయి పేరెంట్స్కి మీరు గవర్నమెంట్ నుంచి 3-4 lakhs వరకు మీరు దీనివల్ల మీ విక్టిమ్ కాంపెన్సేషన్ వస్తుంది. అలాగే మీ అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఏం చదవాలంటే అది చదవచ్చు. అలాగే ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ వాళ్ళకి కంటిన్యూస్గా మేము వాళ్ళకి చెప్పడము ఎంకరేజ్ చేయడము జరిగింది. అలాగే ఎవరైతే అక్యూజ్డ్ ఫ్యామిలీ నుంచి కూడా వీడికి ప్రలోభాలు పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు చాలా లిమిటెడ్ అమౌంట్, జస్ట్ 50,000 అలాగే వాళ్ళు ఇస్తామని అనడము. ఈరోజు చూస్తాను అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నేను ఒకటే చెప్తున్నాను, ఎక్కడైనా అన్నింటికంటే బాలతో పనిచేస్తున్న ముఖ్యమైన డిపార్ట్మెంట్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్ పనిచేసినట్టయితే ఈ బాల సమస్యలు అయితే పూర్తి స్థాయిలో నిర్మూలించింది. ఎందుకంటే ఒక పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోయాడు అనుకోండి, ఆ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఏం చేస్తున్నాడు, చైల్డ్ లేబర్గా లేదా చైల్డ్ లేబర్స్కో లేదా అక్కడ మైగ్రేషన్ ఎక్కడ వెళ్ళిపోతుంది. ఆ డ్రాప్ అవుట్ ఎందుకు అవుతున్నాడు, దాని గ్రాస్ రూట్ లెవెల్ ఏంటి, అసలు ఏంటి, దాని మీద ఎందుకు డ్రాప్ అవుట్ అవ్వాల్సిన పరిస్థితికి వచ్చిన మనం పనిచేసినట్టయితే కంపల్సరీగా దీన్ని చేయవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అన్నిటికంటే గౌరవ ముఖ్యమంత్రి 2 విషయాల్లో బాగా పనిచేస్తున్నారు. ఒకటి పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్.